నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వెల్లడి. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా టీఆర్ఎస్ సర్కార్ తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలు మరవరానివి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వడి కృష్ణారావు. బండి సంజయ్ 5వ విడత పాదయాత్రపై రూట్ మ్యాప్ బైంసా మార్కెట్ యార్డు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు అని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. హసన్పర్తి మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, అటికం రవీందర్ గౌడ్, శ్రీధర్, రజనీ కుమార్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక పైన ఉన్న ఆత్మకూరు సొసైటీ చైర్మన్ సోదరుడు గోపాల్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు రాజేశ్వరరావు గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎడ్డలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, వివిధ గ్రామాల నుండి వచ్చిన పార్టీ శ్రేణులకు, ముఖ్యమంత్రి గారు పంపించిన చెక్కులు అందుకోవడానికి విచ్చేసిన కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. 76 మంది లబ్ధిదారులకు గాను 76 లక్షల పైచీలకు విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి 14 మంది లబ్ధిదారులకు గాను 4,35,000 రూపాయల విలువ చేసే చెక్కులు అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక పేదింటి బిడ్డ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ పరంగా 1,116 అందియాలి, కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండాలని మరి చక్కటి పథకం రూపకల్పనలో భాగంగా మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ చెక్కులు అందుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఏది ఏమైనా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఉన్న 185% బడుగు బలహీన వర్గాల ముఖంలో కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని కొత్త రాష్ట్రమైన అనతి కాలంలోనే సంపద పెంచి ఈ పేద వర్గాలకు అందిస్తున్న పరిస్థితి ప్రజల గుండెల్లో ఉంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో, మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు, దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల్ని పోల్చుకొని మాకు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, కేసీఆర్ లాంటి పాలన కావాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అందుకే అనేక రాష్ట్రాల్లో కేసీఆర్ గారి
పాలనలో జరుగుతున్న రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ మహారాష్ట్రంలో ఎందుకు పెడతలేరని మాట్లాడుతున్న పరిస్థితి టీవీలో, పేపర్లో వస్తున్న పరిస్థితి కూడా మనకు తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందుకున్న ఈ ప్రజలు కేసీఆర్ వెంట మేమున్నామని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. జై తెలంగాణ, జై కేసీఆర్. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి మండల పరిధిలోని సుల్తానాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్తో పాటు 300 మంది ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. చాకలి శ్రీశైలం ఆశ్రమం నడిచిండు మళ్ళీ ఈడీ పెంటయ్య వస్తున్నాయి. మన ఇళ్ళలో ప్రతి ఇంట్లో పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కేసీఆర్ కిట్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, ఉచితంగా మంచినీరు వస్తున్నాయి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చెప్పుకుంటూ ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నిటికీ కూడా ప్రజల ఆకర్షితులై ఏ ఎన్నికలు జరిగినా గడిచిన 8 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడంతో పాటు స్థానికంగా అన్నిట్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇలా ఘన విజయం సాధిస్తుంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు సంపద పెంచాలి, పేదలకు పంచాలన్న నినాదంతో వచ్చినటువంటి సంపదనన్నిటి కూడా పేదలకు, అన్ని కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకు కూడా సమానంగా సంక్షేమాలు అందించడం వల్లనే ఇలా ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సంక్షేమాలు అందిస్తాం. ఇలా గడిచిన 6 నెలల నుంచి చూస్తున్నాం. ఇలా దాదాపు మన దగ్గర దాదాపు 15-20 మంది సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీలు కలిసిన సందర్భాల్లో ఇంకా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ప్రతిరోజు ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై ఇలా పార్టీ చేరుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా, మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమాలకు ఆకర్షితులై మరి వాళ్ళ గ్రామం కూడా అభివృద్ధి చేసుకోవాలి మరి ఒక మంచి ఉద్దేశంతో ఇలా మళ్ళీ వాళ్ళందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినందుకు నిజంగా వారికి మళ్ళొకసారి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, తప్పకుండా 1 కిలోమీటర్లు పరిగి మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. తప్పకుండా ఏ సమస్య వచ్చినా నిరంకుశంగా 1 నిమిషంలో కాల్ చేయండి, అవసరం అనుకుంటే ఒక 2 నిమిషాలలో మీ ఊళ్ళో వాడతాను. కాబట్టి ఎక్కడ కూడా మీరు అదే పడవలసిన అవసరం లేదు, చెప్పుడు మాటలు వినాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా మళ్ళొకసారి ఈ పార్టీలో వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు దళిత బంధు కూడా వస్తుంది, కొత్త ఇళ్ళు కూడా వస్తాయి. తప్పకుండా మీ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఖచ్చితంగా 20-25 ఇళ్ళు ఇస్తాం. విడతల వారిగా కూడా దళిత బంధు నెక్స్ట్ ఫేజ్ లో మీ ఊరికి ఒక 10 యూనిట్లు ఇస్తాం, మార్చిలో మళ్ళీ ఒక 10 యూనిట్లు ఇస్తాం, వచ్చే సంవత్సరం కూడా ఇంకొక 20 యూనిట్లు ఇచ్చి అందరూ కూడా దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. మంచిగా మనతో కలిసిమెలిసి తిరుగుతాడని ఆశిస్తూ, మరి వారి నాయకత్వంలో మరి వారి కుమారుని పంపించి వాళ్ళు వెంబడి వచ్చిన వాళ్ళకి అందరికీ మరి మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా వార్డు మెంబర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి వారికి అందరికీ పేరు పేరున మళ్ళొకసారి స్వాగతం పలుకుతూ, గౌరవ ఎంపీపీ గారు అరవిందరావు గారికి, గౌరవ పిఎస్సిఎస్ చైర్మన్ శ్యామసుందర్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ గారికి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గారికి, దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి గారికి, కోడూరు ఎంపీపీ మల్లేశం గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ కల్లు ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, మాణిక్యం గారికి, దోమ పిఎస్సిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, దోమ మండల పార్టీ గోపాల్ గారికి, సురేందర్ గారికి, వివేకన్న గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకు, మిగతా ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి
టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా సుల్తాన్పూర్ గ్రామం అనేది మాకు అనుబంధ గ్రామంగా, ఇది కూడా మాకు సొంత గ్రామంగానే అనుకుంటాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో మనం అందరం కలిసి ఉన్న వాళ్ళమే. మన రాజకీయంలో ఒక్కోసారి అటు ఇటు పోవడం అనేది సర్వసాధారణం. మరి పోయినా సరే ఆ అనుబంధం అనేది మనం ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకే ఉంటుంది. ఎలక్షన్ తర్వాత ఎవరు వచ్చినా కూడా కలిసి మాట్లాడుకోవడం, పలకరించుకోవడం, అవసరం అనుకున్న మా సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మీ అందరు కూడా తెలుసు. మరి అందరిలో స్వచ్ఛందంగా అందరు కలుపుకొని చేసుకున్నందుకే మనం దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండడం, అందరినీ కలుపుకొని చేయడం, గ్రామాలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మన నాయకత్వాన్ని బలపరచడం, దాంతోపాటు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా 14 సంవత్సరాలు ఇలా తెలంగాణ కోసం పోరాడి ఒక ఉద్యమ పార్టీ, ఒక రాజకీయ పార్టీగా వెలిచిన తర్వాత మరి గడిచిన 8 సంవత్సరాలలో మరి దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ ఇవాళ అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1 స్థానం ఉండడం, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు అయితే అటువంటి సంక్షేమాలు ప్రతి ఒక్కరు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలు మరవరానివని, పేదల పెన్నిధిగా మంచి పరిపాలన అందించారని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మెట్పల్లిలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపారు. అనంతరం మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి బాస చిన్నమ్మ, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार इंदिरा गांधी, जोहार जोहार, जोहार इंदिरा गांधी, जोहार जोहार. ओके हेलो सर अटा गुट्टे जोहार इंदिरा गांधी, जोहार जोहार, जय कांग्रेस. आना परिचय అయిపోయింది. ఓకే దగ్గర గ్యాప్ ఉంచకుండా మారుతి బాబూజీ గారు అంత లేడీస్ ఉంటారు, అందరు చాలా కప్పుకోరు, మంచి కప్పుకోరు, చాలా కప్పుకోరు ఓ అమ్మ ఇటు చూస్తున్నా, ఇటు చూడమ్మా. మెట్పల్లి పట్టణంలో ఇందిరాగాంధీ 105వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహిళా మనులకు అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళ ఈ దేశ ప్రధానిగా, మొట్టమొదటి మహిళ దేశ ప్రధానిగా ఎన్నికై ఇక్కడ ఉన్నటువంటి మహిళల బాధలు ఎక్కువ మట్టుకు తీర్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు పేద ప్రజల కోసం గరీబీ హటావు అనే నినాదం తీసుకొచ్చి ఎంతోమంది పేదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, జాగా ఏదైతే ఎకరాలకు ఏదైతే భూస్వాముల నుంచి తీసుకొని పేద బడుగు బలిగిన వర్గాలకు ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు దేశం కోసం, దేశం సమైక్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక ఉగ్రవాద ఏదైతే ఉన్నదో ఉగ్రవాదులు కూటాలకు బలైనటువంటి మహనీయురాలు మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకురాలు. వారికి ఇలా మేమందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పెట్పల్లి పట్టణంలో. హాజరైన మంది అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. 105 జయంతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా
మా మహిళలందరికీ ఇందిరాగాంధీ బాగా ఆదర్శంగా చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంను ఈసారి మన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కొరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా నరసింహారావు గెలుస్తుండు. మా మహిళలందరం కలిసి ఖచ్చితంగా పనిచేసి ఒకసారి నరసింహారావుని గెలిపిస్తామని వ్యక్తం చేస్తుంది. 105వ జయంతి సార్కి అందరికీ మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి 105వ జయంతి సందర్భంగా ఇక్కడ మా మహిళా నాయకురాలను సన్మానించుకోవడం జరిగింది. మా కృష్ణారావు సార్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజీవ్ గాంధీ వీళ్ళ స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈసారి కొరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నరసింహను గెలిపే లక్ష్యంగా అందరం కృషి చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఈ నెల 28వ తేదీన ప్రారంభమయ్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ యార్డులో జరిగే బహిరంగ సభా స్థలాన్ని రోడ్ మ్యాప్ని పార్టీ నేతలు పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, రూట్ ఇన్ఛార్జ్ ఉదయ్ బాబు, మోహన్, నిర్మల్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజు, రాజేశ్వర్ రెడ్డి, ముతోల్ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం అంత సులభం కాదు. నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతుంటారు. సిఫారసు లేఖలు పట్టుకొని మరికొందరు పరుగులు పెడుతుంటారు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యేవారు కొందరే, మిగతా వారికి మిగిలేది నిరాశే. అలాంటి తరుణంలో దర్శన టికెట్లు సిద్ధంగా ఉన్నా భక్తులు రాక వృధా అవుతున్నాయంటే నమ్మశక్యం కాకున్నా నిజమే. తిరుమల వెంకన్న దర్శనాన్ని సులభంగా కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బృహత్తర ప్రయత్నంతో ప్రయాణికుల ముందుకొచ్చింది. తిరుపతి వెళ్లే భక్తులు ఆన్లైన్ ద్వారా ఆర్టీసీ బస్ టికెట్ బుక్ చేసుకుంటే వారికి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ను కూడా అందుబాటులోకి ఉంచుతుంది. ఆసక్తి ఉన్నవారు 300 రూపాయల విలువైన ఆ దర్శన టికెట్ను పొంది ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా సగటున రోజుకు 400 టోకన్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. అది సోమవారంలో మాత్రం ఆ సంఖ్య 800 నుంచి 950 మేర ఉంటుంది. మిగతా రోజుల్లో దాదాపు 600 టోకెన్లు మిగిలిపోతున్నాయి. వారం కంటే తక్కువ వ్యవధిలో బుక్ చేస్తే తిరుమల దర్శన టోకెన్ ఉండదు. వారం ముందే బుక్ చేసుకోవాలన్న విషయం ఇంకా జనంలోకి బలంగా చేరలేదు. దానిపై తగినంత ప్రచారం లేదు. నెల రోజుల ముందు నుంచి ప్రయత్నిస్తున్న స్వామివారి దర్శన టోకెన్ దొరకని పరిస్థితిలో టీఎస్ఆర్టీసీ వద్ద నిత్యం 1000 దర్శన టోకెన్లు ఉంటున్నా చాలా మంది భక్తులు దరిచేరడం లేదు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరావరంలో పిఎస్సిఎస్ భవనం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ అన్నంపూడి శౌరిరెడ్డి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, డీసీసీబీ సభ్యుడు అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన కోఆపరేటివ్ చైర్మన్ అన్నం శివరెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి,
డైరెక్టర్స్కి, వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన డిసిసిబి చైర్మన్ అన్న మహేందర్ రెడ్డి గారికి, ఎంపీపీ గూడెం శ్రీని గారికి, జెడ్పీటీసీ సైద్ రెడ్డి గారికి, మరియు మార్కెట్ మన డిసిసిబి డైరెక్టర్లు మన అప్పిరెడ్డి గారికి, టీవీ గారికి, సిఇఓ గారికి, అట్లే వేదిక మీద ఉన్న గ్రామ సర్పంచ్ సుజాత అంజిరెడ్డి గారికి, డీజీఎం గారికి, ఎంపీటీసీలకి, మన సర్పంచ్ అంజలిపురం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మరియు ఇక్కడికి విచ్చేసిన జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని లోకల్ మైనార్టీ మార్కేజే ఇంతేజామీ కమిటీ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా మైనార్టీ ఎలక్షన్ కమిషనర్ ఆజర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23 వరకు నామినేషన్ వేయవచ్చునని అన్నారు. డిసెంబర్ 2న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు లేదా ఎలక్షన్ కార్డు చూపించి ఓటు వేయాలని కోరారు. డిసెంబర్ 2న జరుగుతున్నది. అయితే దానికి సంబంధించిన తమ అభ్యర్థులు 23వ తేదీ వరకు తన అభ్యర్థుల నామినేషన్ వేయగలరు. 24 నాడు అదే రోజు విత్డ్రా ఉంటాయి, మన సింబల్ అదే రోజు ఇస్తారు. డిసెంబర్ 2న ఎలక్షన్ శుక్రవారం నాడు 1:30కు ప్రతి మసీద్లో జరుగుతాయి. కాబట్టి తన మెట్పల్లికి సంబంధించిన వ్యక్తులు ముస్లిమ్స్ తమ ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ ఓటర్ కానీ తీసుకొని తప్పనిసరిగా మసీద్కి రాగలరు. ఎట్టి పరిస్థితులు రాకపోతే దానిలో ఓటు వేయరాదు. దానికి మొదలే మేము చెప్తున్నాం. మళ్ళీ దానికి మేము ఫోన్ ద్వారా సెల్ ఫోన్ మేము దగ్గర ఉన్నట్టు దానికి ఇవ్వబడదు. కాబట్టి ఎలక్షన్ ఏదైనా ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ కార్డు కానీ తప్పనిసరిగా తీసుకురావాలి, అనుమతించబడదు. కానీ వేరేది మా దగ్గర సెల్ ఫోన్లో ఉన్నాయంటే దానికి మేము ఒప్పుకోము, దానికి ఓటు ఎక్కే అర్హత లేదు. కాబట్టి ప్రతి ముస్లిమ్స్ అందరూ కలిసి ఆ రోజు శుక్రవారం నాడు అందరూ తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోగలరు. హక్కు 18 సంవత్సరాలు నిన్నవారు దీనికి అర్హులు, మిగతా వారు చేయరాదు. 18 సంవత్సరాల నుంచి ఓటు హక్కు వినియోగించగలరు. ఇది మా తప్పనిసరి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ఎమ్నోనిన్పల్లి స్టేజ్ దగ్గర కారు, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. రాయచూరు నుండి హైదరాబాద్కు కారులో 7 వ్యక్తులు బయలుదేరారు. ప్రమాదం జరగడంతో వారిలో ఆసిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొలెరో నడుపుతున్న మరికల్లులోని మాదారం గ్రామానికి చెందిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మరికల్ ధన్వాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి మోడల్ స్కూల్ వెనుక చెట్ల పొదలలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో ఆమె శరీరం మొత్తం కాలిపోయింది. అటుగా వెళ్తున్న కొందరు స్థానిక వార్డు కౌన్సిలర్ భాషకు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సిఐ చివ్వెముల ఎస్ఐ ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎవరైనా హత్య చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గూడెం గ్రామానికి చెందిన సామాజిక సేవ నిర్వాహకుడు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతుల కుమారులు అభినయ్, సాయిరాం పుట్టినరోజు సందర్భంగా తెరాస మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు నేతృత్వంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 20 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని తుర్కపల్లి, రామలక్ష్మణపల్లి, చిప్పలపల్లి గ్రామాలలో 50 మంది పేదలకు కూడా దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న
అరే వీళ్ళ గ్రూప్ ఫోటో తీయాలి, వీళ్ళందరూ రావాలి కదా దుప్పట్లు. ఇంకా దూరం ఒకసారి చూడరే ఇటు చూడండి. ఓకే ఓకే కడియారు కడియారు బాగా కట్టాను రిటర్నా రిటర్నా ఓకే వాళ్ళకి అమ్మ పెట్టు అవును పెట్టమ్మా పట్టు ఓకే రైట్ చూడు ఓకే రైట్ పట్టు పెట్టు ఓకే రైట్ దశరథ మిట్రా ఓకే తెలుదానా చేస్తున్నా చూడక పని ఓకే పెట్టానా ఓకే రైట్ ఓకే అమ్మ రైట్ వద్దు ఇంకెందుకు నాకు ఒక నిమిషం ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గూడెం గ్రామానికి సంబంధించినటువంటి చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు వాళ్ళ యొక్క కొడుకైనటువంటి అభినవ్ మరియు సాయిరాముల యొక్క పుట్టినరోజు ఉంది. ఇద్దరు కుమారుల పుట్టినరోజుల సందర్భంగా పురస్కరించుకొని కొంచెం ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో దుప్పట్లను మరి బ్లాంకెట్లను పంపించడం జరిగింది. మరి నిన్నగాక మొన్న కూడా రామలక్ష్మణపల్లి, తురుకపల్లి, చిప్పలపల్లి గ్రామాల్లో కూడా మరి వారు వాళ్ళ కొడుకుల జన్మదినాన్ని పురస్కరించుకొని అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కూడా మేమందరం ఇక్కడ ఉన్న వారికి వారు పంపించినటువంటి దాన్ని వారి బావగారైనటువంటి గూడెం విద్యాసాగర్రావు గారు నాకు అందించడం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి మా ముస్తాబాద్ నాయకులను మరి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి వాళ్ళందరూ సూచించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో మేము చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులకు మరి ఆ దంపతులను మాకు కలిపినటువంటి విద్యాసాగర్రావు గారికి అట్లే చిట్నేని ఆంజనేయరావు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ నిరుపేదలకు మేము నిత్యావసరాలు అందించడం జరిగింది. ఎవరైనా అనుకోకుండా వాళ్ళ కుటుంబాలలో సభ్యులను కోల్పోతే ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా మండలంలో అన్ని గ్రామాలలో అందరికీ వారు అందిస్తున్నారు. ఎవరు చిట్నేని మన వెంకటేశ్వరరావు మాధవి దంపతులకు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసేటువంటి సందర్భంలో మేము ప్రత్యేకంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఆ పిల్లలకి వీళ్ళందరి దీవెనలు ఉండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఆ వెంకటేశ్వరరావు దంపతులు బాగుండాలి. మరి వాళ్ళు బాగుంటే వాళ్ళకి ఇంకా మంచి కలిగినట్టుంటే ఇక్కడ ఉండేటువంటి నిరుపేదలకి ఆర్థిక సహాయం కానీ ఇంకా మంచి సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. వారు కూడా సేవ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇంకా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ పిల్లలందరికీ కూడా ఆ దేవుడి దీవెనలు ఉండాలి, చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాం. గూడెం వెంకటేశ్వరరావు వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా మరి గత ఒక 1 year నుంచి చాలా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థిక సాయం నిజంగా దాదాపు 1 ఏడాది నుంచి వాళ్ళు చేస్తూ జరిగింది. ఇటువంటి గుర్తించి సేవ చేసేటోళ్ళు నిజంగా వాళ్ళు దేవుడే ఉన్నట్టు మేము భావిస్తున్నాము. మరి ఎందరో మంది ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. ఇటువంటి ఆలోచన ఎవరికి రాలేదు కాబట్టి మరి వెంకటేశ్వరరావుకు ఆలోచన వచ్చిన దానికి ఈ సాయం చేసిన వాళ్ళందరి దీవెనలు వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు ఆశీర్వదించాలని కోరుకుంటూ మళ్ళీ వేళలో ఇంకా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు నిత్యావసర సరుకులు కూడా నెల ఒక మనిషికి నెల అంతే సరుకులు కూడా అందించారు కాబట్టి నిజంగా దానికి మేమందరము వెంకటేశ్వరరావుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి సహకరించిన అంజలరావు కూడా అన్న ఇక్కడ చాలా మంది మండలంలో పేద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వెల్లడి. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా టీఆర్ఎస్ సర్కార్, తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్.
దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలు మరవరానివి. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వడి కృష్ణారావు. బండి సంజయ్ 5వ విడత పాదయాత్రపై రూట్ మ్యాప్. బైంసా మార్కెట్ యార్డు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన నేతలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.